కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో పొందడంలో కానీ, వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ, ఈయనకి నచ్చిన కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ. కుంభరాశి వారికి ఏమో జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు. గురుగారు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారికి ప్రస్తుతం గురువు అనుకూలంగా ఉన్నాడు 2026 జూన్ 2 వరకు. అనగా ద్వితీయ లాభాధిపతి గురువు పంచమ స్థానంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు కానీ, జీతాలు పెరగడం కానీ, బోనస్సులు పెరగడం కానీ, వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరగడం, కొత్త వ్యాపారం జరగడం, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం, చదువుల్లో కానీ ఉద్యోగాల్లో పొందడంలో కానీ, వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ, ఈయనకి నచ్చిన కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు? 2026 జూన్ 2 వరకు ఉంటుంది. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి వెళ్ళిన తర్వాత అది కుంభరాశి వారికి షష్టమ భావం కావడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పాపం కుంభరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు. ఇక ఎదురుగా సింహరాశిలో కేతువు సంచారం. దీన్ని ప్రబల కాలసర్పదోషం అని చెప్పుకున్నాం. మనము సింహరాశి వారికి ఏమో జన్మరాశిలో కేతువు, సప్తములో రాహు. కుంభరాశి వారికి ఏమో జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు. ఈ రకంగా ప్రబల కాలసర్పదోషం అని చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ నిరాశని కలిగిస్తూ ఉంటాయి. అదొక ఇబ్బందికర పరిస్థితి వారికి ఉంటుంది. ఇక ద్వితీయములో శని, ఏల్నాటి శని ద్వితీయ భావములో ఉన్నది వారికి. అనగా కుంభరాశికి ద్వితీయము మీనరాశి కదా, అక్కడ శని భగవానుడు ఉన్నాడు. అనగా వీరికి ఇంకా శని 2.5 సంవత్సరం పైన ఉండేటువంటి అవకాశం ఉంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు 7.5 సంవత్సరంలో. సో శని దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది. జూన్ 2 తర్వాత గురువు కూడా ప్రతికూలంగా మారుతున్నాడు. ఈ రకంగా పాపం కుంభరాశి వారు కాస్త ఇది పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు తక్కువ ఫలితాలే వారికి ఉంటుంది. కాబట్టి ఆచితూచి వారు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే గ్రహాలు మనకు ప్రతికూలంగా లేవు అంటే మనం భయపడాల్సిన పనిలే. అంటే మనం ఏ కార్యక్రమాలు చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. అంటే డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమాలు కానీ, ఏదైనా కొత్తగా ప్రారంభించే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ఒక గృహ నిర్మాణం అనుకోండి, మన గ్రహాలు బాగాలేదు, ఆపేయాలి ఆ కార్యక్రమం. లేకపోతే అది సగంలో ఆగిపోయి దాని తాలూకు సమస్యల కంటే మనం ఖాళీగా కూర్చోవడం మంచిది. అవును, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అనమాట. అలాగే ఎవరితోనా మాట్లాడాల్సి వస్తే ఈ సమయంలో మనం తక్కువ మాట్లాడటం, అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, లేదు విని ఊరుకోవడం, మనకి నచ్చినా నచ్చకపోయినా అలాగే మనం సహనం వహించేటువంటి విధానం. తక్కువ మాట్లాడాలనుకుంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోవడమే. భగవంతుని మీద భారం వేసి ఆ పని నచ్చినా నచ్చకపోయినా, అది ఎక్కువైనా పని చేసుకుంటూ మంచి రోజులు వస్తాయిలే అన్న భావనతో ముందుకు వెళ్ళిపోతే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతాం. అలాగే ఎవరు గ్రహాలు బాగాలేనప్పుడు మనం చేసేటువంటి పనులు, మనం చెప్పిన పనులు వాళ్ళు చేయరు. ఈవెన్ ఇంట్లో పిల్లలు కూడా చేయరు. ఒక్కోసారి వారు ఏదో చెప్తారు కారణాలు, వారికి చెప్పే బదులు చెప్పి వారి దగ్గర వాళ్ళు లేదు అనేదానికంటే మనమే చేసుకోవడం మంచిది. సో ఇంకా ఈ రకంగా కాస్త సహనముతో, ఓపికతో, తల వంచుకుని తమ పని తాము చేసుకుంటూ కొత్త ప్రయోగాలు చేయకుండా, కొత్త రిస్కులు తీసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్లు లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక కుంభరాశి వారు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాడు. వారు కష్టాలు తెచ్చుకోకుండా, నష్టాలు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ 2026 ఆంగ్ల మాసంలో. అదే గురుగారు, వీరు ఏ పరిహారాలు చేసుకుంటే కొంతలో కొంత మెరుగ్గా ఉండొచ్చు? ప్రధానంగా పాపం కుంభరాశి వారికి గ్రహాలంతా అనుకూలంగా లేవు గనుక, ఈ జూన్ వరకే గురువు ఒక్కడు అనుకూలంగా ఉంటున్నాడు కనుక 2026 జూన్ 2 తర్వాత నవగ్రహ శాంతి చేసుకోవడం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం. వాళ్ళ గృహంలో కానీ అంత శక్తి లేకపోతే ఆలయాల్లో కూడా చేస్తూ ఉంటారు ఈ పూజలు. అర్చక స్వాముల వారిని అడిగితే ఏవైనా శివాలయంలో కానీ అలాంటి చోట అడుగుతుంది. అక్కడ వెళ్ళి నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. అలాగే నవధాన్యాలను కొన్ని తీసుకెళ్ళి పక్షులకు ఆహారంగా చల్లడం. పక్షులు ఎక్కడుంటే అక్కడికి పక్షులకి ఇవ్వడం. నవధాన్యాల్లో 9 రకాల ధాన్యం ఉంటుంది, అది అన్నీ కలిపినటువంటి దాన్ని తీసుకెళ్ళి శనివారం రోజు వాటికి ఇవ్వడం. సుందరకాండ పారాయణం వినడం కానీ చదవడం కానీ, తరచుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం. శనివారమే కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి స్వామివారికి 3 ప్రదక్షిణలు చేయడం, నమస్కారం చేసుకోవడం. వీటికి డబ్బులు ఉంటే ఏదైనా అర్చనాది కార్యక్రమాలు చేస్తాం, లేకపోతే స్వామివారికి దండం పెట్టుకొని అక్కడ తీర్థప్రసాదాల వల్ల ఏమన్నా ఇస్తే తీసుకొని రావడం, ఇలాంటి పనులు చేయడం. వీలైన కొద్దీ వయోవృద్ధులకి, చిన్న పిల్లలకి, పేదవారికి చేతనైనంత సేవ చేయడం. అంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే సహాయం చేయడం అంటే డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం,
డబ్బులు ఇవ్వడమే సహాయం ఎట్లా అవుతుంది చెప్పు, మన చేతనైన పని. చేతనైన పని, వాళ్ళకి అవసరమైనది. అవసరమైనది. చాలా మనం ఆలయాలకు వెళ్తూ ఒక్కోసారి అశుభ్రంగా చేసి పెట్టింటారు, భక్తులే అవును. ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఏదో ప్రసాదాలు పెడితే అందరూ తిని అక్కడ పడేసి ఉంటారు. మనం అనుకున్నట్టుగా ఇదివరకు ఏదైనా నవగ్రహాలకి అభిషేకాలు చేస్తే అదంతా కారిపోతూ ఉంటుంది, జారి పడిపోతూ ఉంటారు. అటువంటివి శుభ్రం చేయొచ్చు, మన ఓపిక కూర్చొని అక్కడ శుభ్రం చేయొచ్చు. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి నీరు కానీ, ఆయనకి అభిషేకం లాంటివి ఎత్తి మనం సహాయం చేయొచ్చు అర్చక స్వాముల వారికి. అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా మనం అక్కడ వాళ్ళకి వచ్చే భక్తులకి ఇటు వెళ్ళండి, అటు వెళ్ళకాకండి, ఇగో ఇవి అక్కడ పడేయద్దండి, ఇలాంటివి చిన్న చిన్న సహాయం. తాగునీరు అక్కడ ఉంటుంది, కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇట్లుంటుంది, ఇలాంటివి మనం అక్కడ వాళ్ళకి ఒక వాలంటీర్గా ఉండడం. ఆ ప్రసాదం పంచే చోటు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ నిలబడి మనం చక్కగా అందరం లైన్గా నిలబడి ప్రసాదాలు పంచడం, ఇలాంటి సర్వీసు చేస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. అలాగే నిరంతరం శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారంగా శనీశ్వర దర్శనం కానీ, లేకపోతే ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు అనగా 2026 జూన్ 2 తర్వాత కర్కాటకంలోకి వీరు రాశిలోకి గురువు వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా గురుదేవులను సందర్శన చేసుకుంటే, మనము చాలా గురుదేవులు ఉన్నారు మనకు అందుబాటులో, అటువంటి ఆలయాలకు రాఘవేంద్ర స్వామి కానీ, సిద్ధి సాయినాథుడు కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి సోమవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి రావడం వల్ల మీరు కొంచెం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిష్కారాలు పాటించి కుంభరాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.